వ్యాలంటైన్స్ డే అంటే ఇప్పుడు ఓన్లీ లవర్సే జరుపుకోవాలని రూల్ ఏం లేదు కదా. ఎందుకు లేదు? లవర్సే జరుపుకోవాలి. మరి ఒక అమ్మాయి అబ్బాయి జరుపుకోవాలి. మీనింగ్ అదే కదా. నేనైతే ఒక బాయ్ బాయ్ జరుపుకోవాలా వ్యాలంటైన్స్ డే? యా జరుపుకోవచ్చు, దాని ముందు ఇష్టం. లవర్స్ డే అంటే కొన్ని విధాలుగా జరుగుతాయి. ప్రేమ అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఉండదు కదా. బాయ్ బాయ్ కూడా ప్రేమ ఉంటుంది. మరి ఉంటుంది, ఎందుకు ఉండదా? ఏమో నిన్నే ఫస్ట్ చూసావా నన్న వేసావు పంచు చిలిపిగా. ఇప్పుడు ఆకులు రాలిపోతాయి మళ్ళీ. ఆల్రెడీ ఊసిపోయారు. ఏంటది మాటలు? బ్యాడ్ వర్డ్స్ మాట్లాడొద్దు. ఆకులు ఇస్ ఎ ఫ్లవర్స్ దిస్. సరే అన్న, నీకేముంది ఇప్పుడు? అది ఉందా? ఏంటిది? తమ్ముడు నేను బాయ్ అని చెప్పాను కదా, మళ్ళీ ఇంకా అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎందుకు మీరు? బాయ్ అంటూ నీకు అలాంటి ఐడియా ఎందుకు వచ్చింది? వస్తానన్నావు కదా. నీకు అలాంటి అంటే ఇప్పుడు కొంతమంది బాధపడుతుంటారు కదా, వీళ్ళు బాధపడుతుంటారు, కొంతమంది ఇలా అలా అని ఏడుస్తుంటారు. ఇంటర్వ్యూలో నేను కొన్ని చూశాను అనమాట. చూసి సరే దీని మీద ఒక అవగాహన ఎలా ఉంది, ఒపీనియన్ అనేది జస్ట్ సరే. ఆ రోజు నువ్వు ప్రపోజ్ చేస్తావు, వాడు కనెక్ట్ అవుతాడు. సో ఇప్పుడు నేను మీకు చెప్పింది కూడా ఫన్నీగా యాజ్ అ కామెడీగానే ఇదంతా మాట్లాడేది. అది అన్నీ చేస్తావు ఆయన తోటి. ఇంకేం చేయాలి? ఒక్క పని కాదు, ఓయోకి పోకుండా హగ్గు కావాలంటే హగ్ ఇస్తావు, కిస్ కావాలంటే కిస్ ఇస్తావు, ఏదంటే అది ఇస్తావు ఆ రోజు. అలాంటివి నేను ఇంతవరకు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు నువ్వే కదా అబ్బాయికి వస్తే కావాలి, ఐ వాంట్ అబ్బాయిలు అని కూడా అంటే ఇందాక మేము ఇట్లా పోతుంటే ఐ వాంట్ మెన్స్ అని అంటే. అవునవును. ఒక అబ్బాయికి అది కావాలి. అంటే ఇప్పుడు ప్రేమ అంటే సెక్స్తో సంబంధించిందే ఉంటుందా? కొందరు అట్లా కూడా కొందరు అలా. ఇప్పుడు ఈ రోజుల్లో అట్లనే ఉన్నాయి కదా కొందరు అట్లా, మరి అందరు కదా కొందరు. అలాంటి వాళ్ళని కలిగితే నాకు ఒక కిస్ కావాలంటే నువ్వు ఇస్తావా? నేను అసలు వాళ్ళకి మళ్ళీ కలవను కూడా కలవను. ఇంకా నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఓన్లీ ప్రేమనా? ఇప్పుడు ప్రేమ జారిపోతుంది అందరికి, ఎక్కువ కామం ఎక్కువ అవుతుంది. మరి అందరూ అలా వచ్చారు అనుకునే దగ్గరికి చెప్పు మరి. నిజంగా ఇప్పుడు ప్రేమ ఏమనుకుంది? ఎవరికి లేదు ఇక్కడ ప్రేమ. ఏదో కొందరు అట్లా 100%లా 9-10 కూడా ఉండరు. ప్రేమ మీద ట్రూ లవ్ అనేటోళ్ళు మీద కొంతమంది అయితే మరి అది కావాలంటారు. మరి బాయ్ బాయ్ మరి అంటే ఇక నువ్వే చెప్పాలి ఎట్లా ప్రేమ అనేది. అలాంటి అయితే నాట్ యాక్సెప్ట్. మై ఫ్రెండ్ వచ్చింది అనుకో, అగ్గ అంటే నేను యాంగిల్లో చెప్తున్నాను, నీకు తీసుకెళ్తున్నా. ఫ్రెండ్ వచ్చారనుకో, ఏదైనా ప్రాబ్లం ఉండి ఏదైనా పర్సనల్ ఏదైనా ఎవరికైనా ఉండొచ్చు. ఏదైనా అబ్బాయి అని ఏడుస్తారు కొంతమంది, పర్సనల్ చెప్పుకొని కూడా. అలా అగ్గు ఇయ్యడంలో ఉంటుంది. అగ్గంటే కూడా దాన్ని కూడా మీరు మళ్ళీ ఆ యాంగిల్లోకి తీసుకెళ్ళకూడదు. సో అలా అనమాట. సో అలాంటి ప్రేమని నేను అప్పుడు తనకు ఒక ఇది చేయాలి, స్ట్రాంగ్ చేయాలి. నేను కూడా కొన్ని స్ట్రగుల్స్ అనుభవించిన వాడిని, నేను కూడా ఓపెన్గా చెప్తున్నాను. నా డేర్నెస్ తోటి నేను ఉన్నాను. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇప్పుడు ఎవరికైనా ప్రపోజ్ చేసినావు అనుకో, వాళ్ళు రియాక్ట్ ఎట్లా అంటే కోపంగా అయ్యారు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? నేను కూల్ అవుతా. నువ్వు కూల్ అవ్వడం కాదు, అది రియాక్ట్ అయ్యి కొట్టడానికి ఏమైనా చేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు అంటున్నా. నో ప్రాబ్లం, కూల్ అవుతా. పడతావా? ఒక 1 hour తర్వాత తనే కూల్ అయ్యి మళ్ళీ నా దగ్గరకు వస్తాడు. అలా ఎలా వస్తాడు? రారు. అట్లా అంటే నువ్వేం చేస్తావు? ఎప్పుడైనా ఒక్క 1 hour కూడా సరిపోదు, ఒక 20-30 minutes చాలు. మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు. మనం సైలెంట్గా ఉన్నామంటే వాళ్ళే మాట్లాడతారు. మళ్ళీ బాగా అబ్జర్వ్ చేయండి. ఏమంటారు? లౌడ్ స్పీకర్ పెట్టు. అది చెప్పండి. ఇంకా పెదాలంటే అలా ఎర్రగా ఉన్నాయి. లేదు, నేను ఫేషియల్ అవి చేసుకుంటాను ఇంట్లోనే. నేను ఇప్పుడు నా సోప్ వచ్చేసి ఇప్పుడు నేను వాడేది 400. సో అలా ఇప్పుడు ఇది అవుతుంది. హాయ్ బావా, ఏ బావా. అలా ఎవరికైనా ఇప్పుడు ఒకసారి ఎవరికైనా ప్రపోజ్ చేయి.
సపోజ్ ఇప్పుడు నువ్వు ఆ రోజు చేసే బదులు ఇప్పుడు ఒక్కసారి మా ముందు ఎవరికైనా ప్రపోజ్ చేయి, మేము చూస్తాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎవరికైనా నీకు నచ్చిన వాళ్ళకి చేసేసి నీకు ఒకరిని చూపిస్తా, వాళ్ళకి నువ్వు ప్రపోజ్ చేయి, ఎట్లా ప్రపోజ్ చేస్తావో చూస్తావు మీరు. ఓకేనా? ఇతనికి ప్రపోజ్ చేయి. ఓకేనా? నేను రాను, నువ్వు ఒక్కనే వెళ్ళు, ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. హాయ్, ఐ లవ్ యూ. నేను గర్ల్స్ కాదు కదా. గర్ల్ కాదు, బాయ్ బాయ్ ప్రేమించుకోకూడదా? లేదండి, తప్పేముంది? తప్పేందుకండి, గర్ల్స్ ప్రేమించుకోవాలి, లవర్స్ బాయ్స్ బాయ్స్ ప్రేమించుకుంటారు. నాటి మాకు మనసు ఉంటుంది కదా, మాకు మనసు ఉంటుంది కదా, మరి మనసు ఉంటుంది కానీ మేమేం చేసుకోవాలి? గర్ల్స్ ప్రేమించుకో, బాయ్స్ ఎవరు ప్రేమించుకుంటారు? ఓకే, మీరు లవ్ నాది యాక్సెప్ట్ చేయట్లేదు కదా, నేను ఇక్కడ నుంచే దూకి ఇప్పుడే సూసైడ్ చేస్తాను. ఎందుకండి, అంటే మీలాంటి వాళ్ళు లవ్ చేసే కొంతమంది మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా. ఉంటారు కానీ నువ్వు యాక్సెప్ట్ చేయట్లేవు కదా. నేను చేయకపోతే మీ లాంటి వాళ్ళు మస్తు మంది ఉంటారు కదా, మీకంటూ మస్తు మంది ఉంటారు కదా. మాకు మీరే కావాలి. నేను ఎందుకంటే మీరు నచ్చారు. నాకు నచ్చలేదు. మేము మిమ్మల్ని బాగా చూసుకోమా? అమ్మాయిలే బాగా చూసుకుంటారా? చూసుకుంటారులే కానీ నాకు నచ్చలేదు. అమ్మాయిలే బాగా చూసుకుంటారా? మాకు మనసు ఉండదా? అమ్మాయిలు అంటే కొంచెం బాగుంటుంది, ఇష్టం. మేము కూడా రెడీ అయితే మేము కూడా బాగుంటామండి, వాళ్ళకంటే ఇంకా బాగా రెడీ అవుతాం మేము. ఓకే, మాకు పిల్లలు పుట్టారనా? లేదు లేదు, బాగానే ఉంటారు. సో నా లవ్ ఓకే, హగ్ ఇవ్వండి అయితే. ఒకసారి కెమెరా డార్లింగ్, డార్లింగ్ జస్ట్ దగ్గర. ఇదేం లేదు, వీడియో ఏంటంటే నేను చెప్తే నీకు అందరిలో ఎవరు ఇష్టం అని అంటే నేను చూపించాడు, జస్ట్ నీకు ప్రపోజ్ చేశాడు. నువ్వు ఏమన్నా ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవుతున్నా అంటే ఒక అబ్బాయి నీకు చేశాడు కదా, అమ్మాయి చేస్తే నువ్వు వేరే ఫీలింగ్లు ఉంటావు, ఒక అబ్బాయి చేశాడు కదా, ఇప్పుడు ఎలా ఉంది నీ ఫీలింగ్? ఇప్పుడు ఫీలింగ్ నాకు చాలా బాగుంది. వచ్చాడు ఇట్లా అంత డేర్ గా చెప్పాడు, అంటే బాయ్స్ కి ఎవరు చెప్పలేరు, అమ్మాయి కంటే ఎవరైనా చెప్పేస్తారు కొంతమంది వెళ్ళి. బాయ్స్ చెప్పాలంటే నాకు డేర్నెస్ నచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేస్తాను. అంతేనా? అంతే. అగ్గించుకోరు ఒకసారి మీ ఇద్దరు. ఫన్నీ కోసం చేసాము, అందరు నవ్వుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, గంట బెల్ దన్నుమని కొట్టేసేయండి, ఫాలోవర్స్